చంద్రబాబు వెన్నుపోటుకు 30 ఏళ్లు అయ్యిందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. పాపం పండిన రోజు చంద్రబాబుకు ఏ సొమ్ము మిగలదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ మెడకే చుట్టుకుంటుందని మొదట అరెస్ట్ అయ్యేది అతనేనన్నారు. హత్యలు చేస్తున్న ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేయొద్దని ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆమె చంద్రబాబు అరాచకాలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి నిన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి? ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గులన మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. కూటమి అనే పేరుతో ఇటువంటి నీచులన మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అండి. ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు. ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట, 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు.